ఈ వీడియోలో ఎందుకు 40 ఏళ్ల తర్వాత అసలైన జీవితం మొదలవుతుంది, స్త్రీలు ఎందుకు 40 ఏళ్ల వయసు గల వ్యక్తులనే ఎక్కువగా ఇష్టపడుతుంటారు, ఎందుకు 40 ఏళ్ల తర్వాత నీవు చేసే ప్రతి ప్రయత్నంలో విజయం సాధిస్తావో ఈ వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది. ఒక వ్యక్తి జీవితంలో 40 ఏళ్ల తర్వాత అసలైన ఆట మొదలవుతుంది. చిన్నప్పటి నుండి మీకు ఇదే నేర్పించి ఉంటారు. జీవితంలో అసలైన సరదా అంతా 20 ఏళ్లలోనే ఉంటుంది. కాలేజీ సరదాలు, తొలి ప్రేమలు, మొదటి ఉద్యోగం, యవ్వనంగా కనిపించే ముఖం, ఉరకలేసే ఉత్సాహం, నాజుకైన శరీరం, ఇలా యవ్వనంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయని, మనం కోరిందల్లా నెరవేరుతుందని మనల్ని పక్కదో పట్టిస్తారు. జీవితమంతా 20 ఏళ్లలోపే ఎంజాయ్ చేయాలని, ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని, ఈ యవ్వనం పోతే తిరిగి రాదని, ఇలా ఎన్నో రకాలుగా మన పెద్దలు మనల్ని మానిపులేట్ చేస్తూ వచ్చారు. ఇలాంటి సలహాలే మీరేంటో మీకు తెలియనివ్వకుండా చేస్తాయి. సరిగ్గా ఇలాంటి ఆలోచనలే మిమ్మల్ని, మీ శక్తిని బంధించి ఉంచుతాయి. సాధారణంగా 30 ఏళ్ల తర్వాత అంతా అయిపోయిందని మీరు అనుకుంటారు. ఏ స్త్రీ మిమ్మల్ని పట్టించుకోదని, విజయ అవకాశాలు కూడా తక్కువ అవుతాయని అనుకుంటారు. కానీ వాస్తవం ఊహించని విధంగా మరియు ఆ ఆలోచనకు పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. ఒక మనిషి అసలైన జీవితం 40 ఏళ్ల తర్వాతే మొదలవుతుంది. ఎందుకంటే ఆ సమయంలో మీ ముఖంపై ముడతలు మీరు పడ్డ కష్టాలను తెలియజేస్తాయి. మీరు వహించే మౌనానికి అద్భుత శక్తి ఉంటుంది. మీ నడకలోని బాధ్యత మీ గదిలోని వాతావరణాన్ని మార్చేస్తుంది. 20 ఏళ్ల వయసులో మీకు ఒక అభిరుచి ఉండేది, కానీ దానికి దిశ ఉండేది కాదు. 40 ఏళ్ల వయసులో మీకు దిశ ఉంటుంది, అనుభవం మరియు ఆత్మవిశ్వాసం ఉంటాయి. ఈ సమయంలో మీరు ఇతరుల ఆమోదం, మెప్పు కోసం చూడరు. ఆ సమయంలో మీరు కేవలం సంతృప్తిగా జీవించాలని కోరుకుంటారు. 20 ఏళ్ల కుర్రాడు నిరంతరం ఎదుటివారి గుర్తింపు కోసం పాకులాడుతుంటాడు. కానీ 40 ఏళ్ల పురుషుడు అందరి దృష్టిని ఆకర్షిస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఆ వ్యక్తికి తెలుసు, ఎవరైనా తన జీవితంలో ఉండాలనుకుంటే అది తమ ఇష్టంతోనే ముడిపడి ఉంటుందని, ఒత్తిడితో కాదు అని. స్త్రీలైన, విజయమైన, గౌరవమైన, పరుగు ఆపేసిన వ్యక్తి దగ్గరికే అన్నీ పరిగెత్తుకుంటూ వస్తాయి. 40 ఏళ్ల వయసులో ఉన్న పురుషుల పట్ల మహిళలు ఎందుకు ఆకర్షితులవుతారు? మీరు ఎప్పుడైనా గమనించారా? 40 ఏళ్ల వయసులో ఉన్న పురుషుడిని చూడటం చాలామంది మహిళల్లో ఒక ప్రత్యేకమైన ఉత్సుకతను రేకెత్తిస్తుంది. ఆ ఆకర్షణ ఖరీదైన పర్ఫ్యూమ్ల నుండి రాదు, అది కేవలం పరిపక్వత నుండి వస్తుంది. 20 ఏళ్ల యువకుడు ఇంప్రెస్ చేయడానికి మాట్లాడతాడు, కానీ 40 ఏళ్ల పురుషుడు అవగాహనతో మాట్లాడతాడు. వీరి మధ్య వ్యత్యాసమే అతడిని ఆకర్షణీయంగా చేస్తుంది. ప్రశాంతంగా ఉన్న వ్యక్తిని, ప్రతి చిన్న విషయానికి ఎమోషనల్ కాని వ్యక్తిని, ఎలా వినాలో, ఎప్పుడు మాట్లాడాలో, ఎలాంటి గందరగోళానికి గురవ్వకుండా సమయస్ఫూర్తిగా వ్యవహరించడం తెలిసిన పురుషుల పట్ల మహిళలు ఎక్కువగా ఆకర్షితులవుతారు. హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఒక మహిళ ఎమోషనల్ అయ్యే వ్యక్తుల కన్నా ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉన్న వ్యక్తులకే ఎక్కువగా ఆకర్షితులవుతారు. ఎందుకంటే ఒక మహిళకు కావాల్సింది స్థిరత్వం, ఆకర్షణ కాదు. గందరగోళంలో కూడా స్థిరంగా ఉండి తన బలహీనతలను బయట పెట్టకుండా వాటిని బలాలుగా మార్చుకోగల వ్యక్తిని ఒక స్త్రీ కోరుకుంటూ ఉంటుంది. అటువంటి వ్యక్తి చుట్టూ ఒక అదృశ్య రక్షణ వలయం ఉంటుంది. అందుకే ఈ వయసులో మీరు ఒక బాలుడుగా కాకుండా అసలైన వ్యక్తిగా ఎదుగుతారు. ఇతరుల్ని ఆకర్షించేది వయస్సు కాదు, ఒక వ్యక్తి యొక్క బలమైన బుద్ధి మరియు మనస్సు. 40 ఏళ్ల వయసు వచ్చేవరకు చాలామంది తమ కాలం చెల్లిపోయిందని భావిస్తారు. కానీ ఒక నిజమైన వ్యక్తి ఈ భావనను బద్దలు కొడతాడు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టుగా ఆకర్షణ వయసు నుండి రాదు, అది మానసిక శక్తి నుండి వస్తుంది. ఆ సమయంలో తాను ఎవ్వరికీ తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని ఒక వ్యక్తి అర్థం చేసుకుంటాడు. అతని ప్రతి హావభావం, ప్రతి మాట, ప్రతి అడుగు తన చుట్టూ ఉండే వారిని ప్రభావితం చేస్తుంది. 20 ఏళ్ల వయసులో మీకు సందేహాలు ఉండొచ్చు, కానీ 40 ఏళ్ల వయసులో మీకు స్పష్టత వస్తుంది. 20 ఏళ్ల వయసులో మీరు ఇతరులను ఇంప్రెస్ చేయడం కోసం ఎదురు చూస్తారు, కానీ ఈ సమయంలో మీ మార్గాన్ని మీరే నిర్మించుకోవాలనుకుంటారు. ఈ మార్పే మిమ్మల్ని అరుదైన వ్యక్తిగా తయారు చేస్తుంది. ఒక వ్యక్తి ఇతరుల ఆమోదం కోసం కాకుండా
తన స్వయం కృషితో జీవించడం మొదలుపెట్టినప్పుడు వారు ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తారని హ్యూమన్ సైకాలజీ చెబుతుంది. ఇప్పుడు మీరు ఎదుటి వారి కోసం నటించాల్సిన అవసరం కానీ లేదు, అందరినీ మెప్పించాల్సిన అవసరం కానీ లేదు. ఈ సమయంలో మ్యాక్సిమం మీతో మీరు నిజాయితీగా ఉంటారు. మీ శక్తి ఏంటో, మీ బలమేంటో, మీ బలహీనతలేంటో మీకు సరిగ్గా స్పష్టంగా తెలిసి ఉంటాయి. మీలోని ఈ ఆకర్షణే ఇతరుల్ని అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. ఎందుకంటే ఒక నిజమైన వ్యక్తి తన భావోద్వేగాలకు బానిసగా కాకుండా వాటిపై ఆధిపత్యం చెలాయించినప్పుడే అత్యంత ఆకర్షణీయంగా ఉంటాడు. అలాంటి వ్యక్తి మహిళలకు మానసికంగా సురక్షితమైన భావనను కలిగిస్తాడని, మరియు ఇలాంటి భద్రతా భావమే అతన్ని ఇతరుల నుండి వేరు చేస్తుంది. తన జీవితాన్ని సీరియస్గా తీసుకున్న వ్యక్తులు తమను కూడా కాపాడతాడని మహిళలు విశ్వసిస్తారు. ఒక్కటి గుర్తుకు పెట్టుకోండి, తన సొంత జీవితాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి ఇతరుల జీవితంలో కూడా అర్థవంతంగా మారగలడు. 40 ఏళ్ల తర్వాత ఒక వ్యక్తిని అజేయుడిగా మార్చే 3 అలవాట్లు. 40 అనేది ఒక మలుపు. ఇక్కడ బాలుడి దశ ముగిసి నాయకుడు జన్మిస్తాడు. ఇక్కడ జీవితం మీకు 2 ఎంపికలను ఇస్తుంది: పశ్చాత్తాపంతో జీవించడం లేదా క్రమశిక్షణతో లక్ష్యంతో ఎదిగి మీరు ఎవరో ఈ ప్రపంచానికి చూపించడం. భావోద్వేగ నియంత్రణ. మీరు గతంలో కోప్పడేవారు ఇప్పుడు అర్థం చేసుకుంటారు. మీరు గతంలో ఇతరులను ద్వేషించేవారు ఇప్పుడు వారి మనస్తత్వాలను అర్థం చేసుకుంటారు. గతంలో మిమ్మల్ని అహం నడిపించేది ఇప్పుడు మేధస్సు నడిపిస్తుంది. మీరు గనక 30 ఏళ్ల కన్నా తక్కువ వయసు గల వారైతే ఖచ్చితంగా 40 ఏళ్ల వయసు గల ఒక మేధావితో స్నేహం చేయడానికి ప్రయత్నించండి. ఆ క్షణం నుండి మీరు ఇకపై అందరినీ మెప్పించడానికి ప్రయత్నించరు. మీరు నాణ్యమైన సంబంధాలను ఎంచుకోవడం మొదలు పెడతారు. మీ చుట్టూ ఎంత మెచ్యూరిటీ పర్సన్స్ ఉంటే, మీ మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటే మీ జీవితం అంత గొప్పగా తయారవుతుంది. ఇతరులను మెప్పించడానికి, ఇతరుల మన్ననలను పొందడానికి, ఇతరుల నుండి లాభం పొందడానికి నీ బలాలను పక్కన పెట్టి ఆర్టిఫిషియల్గా బిహేవ్ చేస్తూ ఎన్నో అవమానాలు, ఎన్నో చిన్న చూపులు, ఎన్నో అనుభవాలు పోగు చేసుకొని మానసికంగా అలసిపోయి ఒక వ్యక్తి నిజమైన బలాలను, మేధస్సును, ప్యాషన్ను బయట పెట్టడానికి 40 ఏళ్ల తర్వాత ఆ వ్యక్తి స్వయంగా ఆలోచించడం మొదలు పెడతాడు. ఎందుకంటే ఆకర్షణీయమైన ముఖం ఉండదు, ప్రతి సందర్భానికి ఎమోషనల్ అయ్యే అసహనం ఉండదు. నీలా నీవు బతికినప్పుడే నీ జీవితానికి కావాల్సినవి, నీకు కావాల్సిన అవకాశాలు, వ్యక్తులు నీ దగ్గరకు వెతుక్కుంటూ వస్తాయి. ఎందుకంటే ఎదురించే బలం కన్నా జీవితంలో అలసిపోయిన అనుభవాలతో నేర్చుకున్న పాఠాలకు ఎక్కువగా బలం ఉంటుంది. ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇంట్రెస్టింగ్ విషయం. మరో రోజు మరో ఇంట్రెస్టింగ్ విషయంతో మీ ముందుంటా. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ స్నేహితుడు.